వెల్కమ్ టు వీడియో 2 అండ్ డే 2 మన 173 డేస్ ఛాలెంజ్లో ఇది డే 2 అనమాట. ఈరోజు సండే అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా ఫ్యామిలీ అంతా కలిసి మేము ఇక్కడ ఉంటున్న ఊరు నుంచి మా ఓన్ విలేజ్కి అయితే వెళ్ళినాం అనమాట. అండ్ ఎలాగో వెళ్తున్నాం కదా అని ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాను నేనైతే. అక్కడ మా ఇల్లు, మా విలేజ్ ఎలా ఉంటుంది, మేము పెరిగిన ప్లేస్ ఎలా ఉంటుంది అవన్నీ షూట్ చేశాను. పెద్దగా వాటి గురించి నేను ఏం మాట్లాడను, జస్ట్ అవి రికార్డ్ చేశాను. అవి మాత్రం జస్ట్ రాగా పోస్ట్ చేస్తాను. మేబీ ఫ్యూచర్లో ఆ ప్లేసెస్ అలా ఉండకపోవచ్చు. సో ఈ వీడియో నాకు ఒక మెమరబుల్గా ఉండిపోతుంది అనే ఒక చిన్న థాట్ తోటి అవన్నీ రికార్డ్ చేశాను అండ్ అవి పోస్ట్ చేస్తాను. మధ్య మధ్యలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాజ్ యూజువల్ ఈ వీడియోని కూడా ఎవరు చూడరు. ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను అండ్ లిటరలీ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 2 ఫోన్స్ ఆల్మోస్ట్ వీటి పని అయిపోయినాయి, హ్యాంగ్ అయిపోతున్నాయి. ఒక వీడియో పోస్ట్ చేయడానికి నాకు మల్టిపుల్ అవర్స్ టైం పట్టింది. బట్ ఓకే, నో ప్రాబ్లం. మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. మిస్టేక్స్ని తెలుసుకున్నాను 1 డేలోనే. ఐ హోప్ మంచిగా చేస్తాను అనుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను విలేజ్కి వెళ్ళను, అక్కడ నాకు పెద్దగా నచ్చదు. అక్కడ లైక్ చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఆ విలేజ్తో నాకు. అండ్ ఈ వీడియో ఇలా ఇంట్రో షూట్ చేయడానికి, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఇలా మా ఒంగోలులో ఇలా, ఇది వాకింగ్ ఏరియా అనమాట. ఊరి బయట ఉంటుంది ఒక చెరువు, దీని ఏదో అంటారు, నాకు గుర్తులేదు, తర్వాత వీడియోస్లో చెప్తా. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సండే కాబట్టి కొంచెం ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు. అక్కడ వీడియో షూట్ చేయడానికి, ఇంట్రో ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడికి వచ్చి ఇంట్రో షూట్ చేస్తున్నా అండ్ ఎడిటింగ్ కూడా ఇక్కడే చేసేసి వీడియో రేపు మార్నింగ్కి షెడ్యూల్ చేసి వెళ్తా. ఓకే, ఫ్యూచర్ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే 2026లో మేము పెరిగిన ఇల్లు, విలేజ్ ఎలా ఉంటుంది అనే విజువల్స్ వేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. ఇలా బస్సులో ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు ఒక విషయం ఇప్పుడే కనిపించింది, భలే అనిపించింది నాకు మాత్రం. ఏంటంటే ఇలా షూట్ చేస్తూ అలా బయటికి చూపిస్తాను అనమాట. ఈ బైక్ మీద అదిగో వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు నా స్కూల్ డేస్లో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం. అండ్ వాడిని నేను ఇప్పుడు మీట్ అవ్వలేదు, బట్ నాకు బాగా అనిపించింది వాడు వీడియోలో క్యాప్చర్ అవ్వడం. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఆ కూర్చున్న పర్సన్ మా అమ్మమ్మ గారు. మా ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, జస్ట్ మధ్యలో 2 ఇల్లులు మాత్రమే ఉంటాయి. ఈ బస్తాల్లో కనిపిస్తున్నవి వచ్చేసి వడ్లు, మా పొలాల్లో పండిన వడ్లు అనమాట. మేము ఇయర్ మొత్తం ఇవే వండుకొని తింటాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పుడంతా ఇక్కడే పెరిగాము మేము ఎక్కువగా. తినొచ్చేసి ఝాన్సీ, మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. అప్కమింగ్ వీడియోస్లో చాలా ఎక్కువగా చూసే పర్సన్ తిను మన వీడియోస్లో, ఫ్యూచర్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తెలుగులో. అండ్ ఫైనలీ ఇది మా రాజభవనం. అంతేం బాగోదు, బట్ మేము పెరిగిన ఇల్లు అనమాట. ఇది మా ఓన్ హౌస్, ఇది మా విలేజ్లో. ఇది మా స్ట్రీట్ ఇలా ఉంటుంది. చిన్నప్పుడంతా ఇక్కడే ఆడుకుంటూ పెరిగాము, ఇక్కడే చదువుకున్నాము. ఇది మా తాతగారు నాటిన చెట్టు, చాలా ఇష్టం మాకు ఇదంటే. దీని మీద డిఫరెంట్ పక్షి గూళ్ళు కూడా ఉంటాయి. మాకు చిన్నప్పుడంతా చెట్ల మీద ఆడుకుంటూ పెరిగాము. ఆ మంచం మీద కూర్చున్న పర్సన్ మా నాన్నమ్మ అండ్ అమ్మమ్మ. చెప్పాను కదా, జస్ట్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ 2-3 ఇల్లులే గ్యాప్ ఉంటుంది. కాకి గూడు పెట్టింది అక్కడ. షీస్ మై నాయనమ్మ అండ్ అవతల ఉన్నది మా అమ్మమ్మ. నేను వీడియో తీస్తున్నానని మంచిగా నవ్వుకుంటున్నారు. మా అమ్మమ్మ, ఎందుకురా మమ్మల్ని వీడియో తీస్తున్నావు, అలా పొలాలు పక్షులు తీసుకోపోరా అంటుంది. మా నాయనమ్మ అయితే, నేను మంచిగా కూర్చుంటాకమ్మో, నన్ను మంచిగా తీయు వీడియో అంటుంది.
మేబీ సిటీస్లో ఇలా అందరూ కలిసి ఉండరేమో, విలేజెస్లో మాత్రమే ఇలాంటి సీన్స్ కనిపిస్తాయి. అమ్మమ్మ నాన్నమ్మ హ్యాపీగా ఒకే ఫ్రేమ్లో చూడడం అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ అయితే కాదు. ఇదిగో ఈ బండి ఏదైతే ఉందో చిన్నప్పుడంతా మమ్మల్ని మా కుటుంబాన్ని లాక్కొచ్చేసింది ఈ బండి. ఈమె మా అమ్మగారు. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై హౌస్. ఇక్కడే పెరిగాము. అవన్నీ పాతకాలపు సామాన్ అనమాట. మా ఇంట్లో పెద్దగా సామాన్ కూడా ఏమి ఉండవు, మొత్తం ఒంగోలులోనే ఉంటాయి సామాన్లన్నీ. అండ్ ఇవన్నీ నా బుక్స్. నాకు బుక్స్ పడేయడం అమ్మేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకే ఇలా దాచిపెట్టుకున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం మా ఇంటికి వెళ్ళేందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అద్దం కనిపిస్తే సోకులు. మా మమ్మీ. ఇలా ప్రతి ఇంటి ముందు చెట్లు ఉంటాయి అన్నమాట. మా విలేజ్లో మాదే లాస్ట్ హౌస్. ఇంకా మా ఇంటి ముందు అన్ని పొలాలే ఉంటాయి. మంచి వ్యూ చాలా బాగుంటుంది. వీడియోలో ఎలా క్యాప్చర్ అయిందో ఏమో కానీ చాలా బాగుంటుంది. మా ఇంటి ముందు అన్ని పొలాలే, గ్రీనరీ చాలా బాగుంటుంది. అవతల క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఇది మా హౌస్. ఇది సెకండ్ పోర్షన్ ఆఫ్ ద హౌస్ అనమాట. దీంట్లో ఏం చేయలేదు, ఇలాగే ఉండేది. మా ఇల్లు కూడా ఇంతకుముందు అంటే ఇలాగే ఉండేది మా ఇల్లు కూడా ఇంతకుముందు. ఈ మధ్య కొంచెం బాగా చేయించామన్నమాట. అండ్ ఈ రూమ్ ఏదైతే ఉందో నా నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో అయితే నేను ఈ రూమ్లోనే షూట్ చేశాను. రూమ్ని స్టూడియోలాగా చేసుకోవడానికి అప్పుడు పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. కోర్స్ ఇప్పుడు కూడా లేవనుకోండి, అది వేరే విషయం. ఈ టేబుల్ ఒక టైల్ రాయి పెట్టి టేబుల్ మా నాన్న తయారు చేశారు. అలా ఆ గోడ ఒక్కటే ప్లాస్టింగ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ పెయింట్ వేశారనమాట. ఇది వచ్చేసి టైల్. ఇలా రాళ్ళతో కట్టాడు మా నాన్న. నాకు ఒక టేబుల్ కావాలి అనేసరికి టేబుల్ కొనడానికి డబ్బులు లేవు, సో దాన్ని అలా తయారు చేసామన్నమాట. అండ్ ఇది మా నాన్నమ్మ గారి కిచెన్. ఇక్కడే వంట చేస్తుంది. నేను అక్కడే వెనకాల వీడియోస్ చేసుకునేవాడిని ఒకప్పుడు. అండ్ మా ఊర్లో డ్రింకింగ్ వాటర్ ఇలా పట్టుకుంటాం అనమాట బకెట్స్లో. ఇప్పటికీ అవే తాగుతారు మా నాన్నమ్మ వాళ్ళందరూ. మేము కూడా అవే తాగుతాం ఊరికి వెళ్ళినప్పుడు. ఝాన్సీ ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. అండ్ మంచినీళ్ళు మాకైతే ఇలా సాగర్ వాటర్ ఇలా ఈ పైప్ నుంచి వస్తాయన్నమాట. 3-4 డేస్కి ఒకసారి వస్తాయి. వాటిని బకెట్స్లోకి మా దగ్గర ఉన్న క్యారియర్ అన్నిటిలోకి పట్టుకొని వాటిని తాగుతాం. ఎలాంటి ప్యూరిఫికేషన్ ఉండదు, అవే తాగుతాం. పీస్ఫుల్గా చాలా మంచి గాలి వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం విలేజ్కి వచ్చేసరికి. సో ఫైనలీ హోమ్ టూర్ అయితే అయిపోయింది. హోమ్ టూర్ కాదు ఇది, ఏదో జస్ట్ చూపిద్దామని రికార్డ్ చేసిన. మా చెట్టు కింద మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇంట్లో కంటే ఈ చెట్టు కింద టైం స్పెండ్ చేస్తాం. ఝాన్సీకి చైర్ కూడా లేక అలా కట్టె మీద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది ప్రశాంతంగా చెట్టు కింద. డ్రెస్కి మరకలు అవుతాయని డ్రెస్ తీసేసి మా తాత షర్ట్ వేసుకుంది. అది మా తాతగారి షర్ట్ అనమాట. నీకేం తెలుసు అక్క వీటి విలువ? అండ్ మా ఊరి నుంచి టౌన్కి వెళ్ళే వేలో ఇలా ఉంటుంది వ్యూ. చాలా బాగుంటుంది. రోడ్స్ కానీ, క్లైమేట్ కానీ, ఫాగ్, ఈవినింగ్ టైమ్స్లో, సన్సెట్ టైమ్స్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము చూస్తుంది అయితే వెస్ట్ ఫేస్ అనమాట, సూర్యాస్తమయమయ్యే సైడ్. ఆ కొండ ఎక్కుతా, ఏదో ఒక రోజు ఎక్కి మీకు వీడియోస్లో చూపిస్తా. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఎక్కాము. చూడడానికి పక్కనే ఉంది కానీ చాలా దూరం ఉంటుంది ఆ కొండ. అండ్ చాలా పెద్దది కూడా అది.
మీరు వినే ఉంటారు చీమకుర్తి గ్రానైట్ గురించి. అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ గ్రానైట్ అది ఆ కొండలోనే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు అలా బకెట్స్లో బిందెల్లో వాటర్ పట్టుకొని తాగుతుంటే అవి చాలా వేడైపోతాయి అనమాట. అలా హాట్ వాటర్ తాగడం మంచిది కాదనేసి వాళ్ళకి ఒక కుండ కొనడానికి వచ్చాము. ఇది ఈవినింగ్ సన్సెట్ వ్యూ. ఇలా ఈ వ్యూ చూసుకుంటూ అలా బస్ ఎక్కేసి ఒంగోలుకి రిటర్న్ అయిపోయాము, నేను మా ఫ్యామిలీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ డే 2. చాలా లేట్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయినా. వీడియో ఎడిటింగ్ అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ చేసి మార్నింగ్కి షెడ్యూల్లో పెట్టేసి పడుకుంటా. వ్యూస్ రాకపోయినా వీడియో పెట్టేది ఎంత టైర్డ్ అయినా హెడ్ ఏక్ ఉన్నా వీడియో మాత్రం ఆగదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. సీ యూ ఇన్ డే 3. బై బాయ్.